నేను రాజమండ్రి నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ప్రజల దగ్గర నుండి అనూహ్యమైనటువంటి స్పందన కనపడుతుంది. పొద్దున్న మేము ఎంత పెందలకాడ రోడ్ షో ప్రారంభించుకుని ఎంత ఆలస్యంగా ముగించినా కూడా ఎండని సైతం ఓర్చి ప్రజలందరూ ముందుకొచ్చి ఏ విధంగా మమ్మల్ని స్వాగతిస్తున్నారో చూసినట్లయితే ఖచ్చితంగా వారు నిర్దేశించుకున్నట్టు ఒక నిర్ధారణకు వచ్చినట్టు అర్థమవుతున్నటువంటి విషయం. ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే ఉందో, అవినీతి పెరిగిపోయినటువంటి సందర్భంలో రాష్ట్రంలో అభివృద్ధి అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో ఎవరికి కూడా ప్రస్తుత ప్రభుత్వం అక్కడికి రానటువంటి నేపథ్యంలో ఏ వర్గానికి న్యాయం జరగనటువంటి సందర్భంలో ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి, ఎన్డీఏ కూటమిని వారు అధికారంలోకి తీసుకురావాలి అని నిర్ధారణకి వచ్చారు అనేటువంటి విషయం ప్రస్ఫుటంగా మనకి అర్థమవుతున్నటువంటి నేపథ్యం. మే 13న ఏదైతే ఎన్నికలు జరుగుతాయో ఆ తర్వాత జూన్ 4న మనకి వెలువడేటువంటి ఫలితాల్లో అద్భుతమైనటువంటి ఫలితం ఎన్డీఏ కూటమికి వస్తుందని చెప్పి మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. ఈ నెల 6వ తారీఖున అంటే రేపు లేదు ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రాజమండ్రికి వస్తారు. 5 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఇది కేవలం నరేంద్ర మోడీ గారు కేవలం భారతదేశంలో పేరుగాంచినటువంటి నాయకుడు కాదు, యావత్ ప్రపంచం కూడా ఇవాళ గౌరవ భావంతో ఆయన వైపు చూస్తున్నటువంటి నేపథ్యం. కనుక ఖచ్చితంగా వారు ఇచ్చేటువంటి సందేశం ప్రజలు వింటారు. అండ్ విన్న తర్వాత మేము ఏదైతే అనుకుంటున్నామో దానికంటే మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ప్రజలు కూడా మీ మాధ్యమంగా మేము చేసేటువంటి విజ్ఞప్తి, మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.